హాయ్ అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు పబ్లిక్ టీవీ. ఇక కరీంనగర్ వార్త. కరీంనగర్ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఒక ఎస్ఐ తన తండ్రిని వేధింపులకు గురి చేస్తున్నారని ఒక మహిళ ఆరోపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో తన భర్త తనని వేధిస్తున్నాడని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగిందని, దానిపై పోలీసులు సరిగా స్పందించడం లేదని, తన భర్తకు అనుకూలంగా ప్రవర్తిస్తున్నారని చెప్పి ఆ మహిళ ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో తన తండ్రిపై వేరే కేసులో ల్యాండ్ కేసులో ఇరికించి పోలీసులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పి, ఎస్ఐ వేధింపులు భరించలేకనే తన తండ్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేశారని చెప్పి ఆమె ఆరోపిస్తుంది. అయితే తన తండ్రి బీఆర్ఎస్ పార్టీ నేత కావడం ఇక్కడ మరొకటి. ఈ నేపథ్యంలో తన తండ్రిని పోలీసులు కావాలనే ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆమె ఆరోపిస్తుంది. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు సమాచారం. సో ఈ వార్త ఏంటో చూడండి. పేరు శిరీష. మా అమ్మ వాళ్ళది నిట్టూరు. నా భర్తకి నాకు డివోర్స్ విషయంలో కొన్ని గొడవలు జరుగుతున్న క్రమంలో గొడవ జరిగి మా డాడీ మీద మా అన్నయ్య మీద కంప్లైంట్ ఇచ్చినారు టౌన్ పోలీస్ స్టేషన్లో, పెద్దపల్లి టౌన్లో. నేను వెళ్ళి పెద్దపల్లి ఉమెన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. ఇదంతా పక్కన పెట్టి ఇప్పుడు కొత్తగా మా నాన్న మీద ఏదో ల్యాండ్ దున్నుతున్నామని చెప్పేసి కొత్త కేసులు పెట్టి దీన్ని అంతా డైవర్ట్ చేసి మా డాడీకి రోజు ఫోన్లు చేసి పెద్దపల్లి టౌన్ ఎస్ఐ, సిఐ ఇంకా కానిస్టేబుల్ శ్రీనివాస్ గౌడ్ డైలీ కాల్ చేసి ఇబ్బంది పెట్టడం, తీవ్రంగా గురి చేయడం. రోజు రా, మేము డీల్ చేస్తాం, నువ్వు కోర్టుకు పోవాల్సిన అవసరం ఏంది అని అనడం. మేము కోర్టుకు వెళ్ళే తెలుసుకుంటాం, మాకు ఇక్కడ న్యాయం జరగదని అనిపిస్తుంది అని మేము కోర్టుకు వెళ్దామంటే నువ్వు కోర్టుకు ఎందుకు వెళ్తావు, మేము చెప్పింది నేను అని చెప్పేసి ఇట్లా అంటే మా డాడీ కొంచెం ఖండించి నేను కోర్టులోనే చూసుకుంటా అన్న తర్వాత ఇలా ల్యాండ్ అని చెప్పేసి ఇంకొక కొత్త కేసుని క్రియేట్ చేసి నిన్న మా డాడీ ఒక ఫంక్షన్కి వెళ్తే ఆ ఫంక్షన్ దగ్గరికి కూడా కానిస్టేబుల్ వెళ్ళి ఇబ్బంది పెట్టి అందరిలో తీవ్రంగా మనస్తాపం చెందేలాగా చేశారు. అలా అయిన తర్వాత మా డాడీ ఇంటికి వచ్చి మందు తాగి సూసైడ్ చేసుకున్నారు. ఇప్పుడు హాస్పిటల్లో క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఇది జరిగింది. దీని అంతటికీ కారణం కేవలం పెద్దపల్లి టౌన్ ఎస్ఐ, సిఐ శ్రీనివాస్ గౌడ్ కానిస్టేబుల్.